అధ్యక్షుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన తీరు విమర్శలకు తావిచ్చింది. పార్టీ నేతలు తీసుకువచ్చిన జగన్కు జై కొట్టడాన్ని చూస్తే సానుభూతి కంటే వ్యతిరేకతే ఎక్కువ వచ్చిందని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రుల పరామర్శలో జగన్ కపట ప్రేమ చూపించారా? వైసీపీ ఇంకా శవరాజకీయాలనే నమ్ముకుందా? స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాల పరామర్శలో జగన్ తన మార్కు పాలిటిక్స్ను మరోసారి ప్రదర్శించారా? వైసీపీ అధ్యక్షుడి విశాఖ పర్యటనకు అద్దె జనాన్ని రప్పించారా? దీంతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందా? స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇప్పటికీ జగన్ పేరెత్తితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. శవ రాజకీయాలు చేయడంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ దిట్ట. ఎక్కడ ఏ ప్రమాదం జరిగి ప్రాణ నష్టం సంభవించినా అక్కడ వాలిపోతారు. ఇది జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. మృతుల కుటుంబాలను పరామర్శించడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తారు. విషాద ఘటనలను రాజకీయం చేయడంలో ఘనుడు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ప్రజల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవడానికి చేసే దిగజారుడు రాజకీయాలను చేస్తున్న జగన్ తీరును జనం తప్పుపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు పరామర్శ, క్షతగాత్రులను ఓదార్చడం వెనక అంతా రాజకీయమే ఉంది. బాధిత కుటుంబాల ఓదార్పు మాటున అది పార్టీకి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించడం దౌర్భాగ్యం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతల తీరు శవాలపై పేలాలేరుకున్న చందంగా ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇతరుల మరణం, కష్టాలను తమ స్వార్థానికి వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. కార్మిక కుటుంబాల బాధను చూసి చలించకుండా తమ పనిని పూర్తి చేసుకుని పోవడం అవకాశవాదానికి నిదర్శనంగా నిలుస్తోంది. దొంగ ఏడుపులు, మొసలి కన్నీరు అన్న చందంగా పైకి సానుభూతి చూపించినా లోపల మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశారన్న విమర్శలొచ్చాయి. ఫ్యాన్ పార్టీ రాజకీయాలన్నీ డ్రామాలు, శవ రాజకీయాల చుట్టూ ఉంటాయని తరచూ కూటమి నేతలు ఆరోపిస్తూ ఉంటారు. అందుకు ఉదాహరణగా కోడికత్తి డ్రామాలు, గులకరాయి సన్నివేశాలు, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం ఇవన్నీ నాటకాలని చెబుతూ ఉంటారు. జగన్ వీటిని నమ్ముకునే గతంలో అధికారంలోకి వచ్చారు. మళ్లీ ఇలాంటి వాటితోనే పవర్లోకి రావాలని కలలు కంటున్నారని గూగుల్ సిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శలోనూ జగన్ ఫక్తు శవ రాజకీయాలు చేశారన్న విమర్శలున్నాయి. 7 హిల్స్, కిమ్స్, ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరామర్శలో జగన్ రప్పారప్ప రాజకీయాలు తెరతీశారు అన్న వాదనలు ఉన్నాయి. ఈ నేత ఎక్కడ పర్యటించినా స్వతహాగా ప్రజలు రారు. దీంతో పార్టీ నేతలు అద్దె జనాన్ని తీసుకొచ్చి షో చేయక తప్పదు. కొందరికి డబ్బులిచ్చి ఆసుపత్రుల దగ్గరుంచి జగన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించారు అన్నది కూటమి నేతల మాట. కేవలం 100 రూపాయలు ఇస్తామంటే వచ్చామని కొందరు మహిళలు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్ పార్టీ పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది. ప్రజల్లో విపరీత ప్రచారం చేసుకోవడానికి కూలీ డబ్బులిచ్చి అద్దె జనాలతో జైకొట్టించుకోవడం జగన్నాటక సూత్రధారి జగన్ కు తెలిసినట్టు మరొకరికి తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చేసిందేమీ లేకపోయినా ప్రైవేటీకరణ ఆపామని గొప్పలు చెప్పుకుని గప్పాలు కొట్టారు వైసీపీ అధ్యక్షుడు. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీకి లేఖ రాసి స్వయంగా మాట్లాడిన ధీరుడు, సూర్యుడు అని తానేనని బిల్డప్ ఇచ్చుకున్నారు. తీర్మానం చేసి లేఖలు రాసి చేతులు దులుపుకుని ముడుచు కూర్చుంటే పనైందా అని జనం ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతల నుంచి సమాధానం లేదు. స్టీల్ ప్లాంట్ కు తానే రక్షకుణ్ణి అని అన్నట్టుగా చెప్పుకోవడం జగన్కే చెల్లింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,440 కోట్లకు పైగా ప్రత్యేక ప్యాకేజీని తెచ్చి ప్రైవేటీకరణను ఆపితే అంతా తానే చేశానని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రధాని మోదీని ఎప్పుడు కలిసినా తన కేసులు, వ్యక్తిగత అంశాలను ప్రస్తావించారు అన్న ప్రచారం ఉంది. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపామని అడిగిన దాఖలాలు లేవంటారు. తన స్వప్రయోజనాలను చూసుకున్న జగన్ స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని కార్యాలయాలను నిర్మించాలి అనుకున్న ఘనుణ్ణని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటే కర్మాగారం పరిరక్షణపై ఈ నేతకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనకు వ్యతిరేకంగా కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు జగన్ విశాఖ వచ్చినా వారిని పరామర్శించిన పాపాన పోలేదు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, లోకేష్ కార్మికుల దగ్గరకొచ్చి పోరాటానికి సంఘీభావం ప్రకటించి ఉద్యమానికి మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ను పరిరక్షిస్తామన్న హామీ ప్రకారం నడుచుకున్నారు. ప్రైవేటీకరణ ప్రకటన వచ్చినప్పుడే జగన్ అడ్డుకుని ఉంటే తమకు ఈ దుస్థితి దాపరించుండేది కాదన్నది కార్మికుల మాట. స్టీల్ ప్లాంట్ పై వైసీపీ ఎన్ని నాటకాలాడినా జనం నమ్మలేదు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుని 11 సీట్లకే పరిమితమైన నేతలకు బుద్ధి రాలేదు. మళ్లీ పదే పదే అబద్ధాలను వల్లవేస్తున్నారు. నాటకాలను ఆపకపోతే 2029 ఎన్నికల్లోనూ శృంగభంగం తప్పదు అన్న విశ్లేషణలున్నాయి. శవ రాజకీయాల విషయంలో ఫ్యాన్ పార్టీ నేతల్లో మార్పు వస్తుందో రాదో చూడాలి.